మంచిర్యాల జిల్లా చెన్నూరు సెగ్మెంట్లో పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలం ఇందారంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోర్లు, రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి 20 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే ఇందారం గ్రామం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. కాటు మందమరి మండలం కుర్మపల్లిలో రైతులను కలిశారు వివేక్. తమ భూములకు పట్టాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు గ్రామస్తులు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. అలాగే ఇటీవలే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సింగరేణి కార్మికుడు భైరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే వివేక్. ఎమ్మెల్యే గారు మాకు నిజంగా దేవుళ్ళ లాంటి వాడు. గతంలో కాక మన కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఉన్నప్పుడు కూడా ఈ గ్రామంలో విశాఖ టెస్ట్ ద్వారా ఎన్నో బోర్లు వేయడం జరిగింది. అలాంటి స్కూళ్ళలో బెంచ్లు వేయడం జరిగింది. అదేవిధంగా ఇందారం గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అప్పుడు వివేక్ వెంకటస్వామి గారి నాన్నగారు కానీ ఈయన కూడా ఎంపీ ఉన్నప్పుడే జరిగింది. గతంలో ఎప్పుడు జరగలే కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే మన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగే, మా గ్రామానికి నష్టం తప్ప లాభం ఏం జరగలే. కానీ ఈరోజు వివేక్ వెంకటస్వామి గారి ఏ సమస్య సామాన్య వ్యక్తులు, ప్రజలు, అక్కలు, అమ్మలు కూడా మా సమస్యకి ఇది సార్ అని చెప్పగానే వెంటనే అప్పుడప్పుడే ఫోన్లు చేసి పరిష్కారం చేసే సార్కు వారికి నిజంగా చేతులెట్టి దండం పెడుతున్నాం. అభివృద్ధి పనుల్లో భాగంగా ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ప్రతి గ్రామానికి మా జైపూర్ మండలంలో 20 నుండి 30 లక్షల రూపాయలు మరి వారి ఫండ్ కేటాయించి మరి డ్రైనేజ్లు, రోడ్లు వేయించడం జరిగింది. నిన్నటి మొన్న 2,50 లక్షల రూపాయల నిధులను ఈ మధ్యకాలంలో మొన్న మాకు కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా తాగునీటి సమస్య ఉందని చెప్పగానే ప్రతి ఊరికి 1-2 బోర్లను కూడా వారు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చడం జరిగింది. మరి ఎల్లకాలం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు మరి కాక గతంలో వారి నాన్నగారైనటువంటి కాకా వెంకటస్వామి గారు ఏ విధంగానైతే ప్రజల మధ్య ఉండి సేవ చేశారో అదే దృక్పథంతో వారి కుటుంబం ఎల్లవెల్ల ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో వారి కుమారుడు ఎంపీ గారైనటువంటి వంశకృష్ణ గారు మరి ఎమ్మెల్యే గారు ఈ విధంగా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజల ఆశీస్సులు మరి కార్యకర్తలకు మనోధైర్యంగా ఉంటూ కార్యకర్తల యొక్క బాగోగులు చూసుకుంటూ ఎల్లకాలం ఉండడం మాకు చాలా శుభ సందర్భం. గౌరవనీయులు పెద్దలు మరి మన మనసున్న మహారాజు గారు వివేక్ వెంకటస్వామి గారు ఈరోజు ఇందారం పర్యటన సందర్భంలో ప్రతి గడప తిరుగుతూ మరి సమస్యల పరిష్కారం చేసుకుంటూ బోరు కావాలంటే మరి ఏ సమస్య వచ్చినా ఇంటికొచ్చి చేసిన ఘనత వివేక్ సార్ గారు దక్కుతుంది. చాలామంది ఎమ్మెల్యే చూసినాం, మంత్రులు చూసినాం, కానీ ఎవరు పొద్దున వాకింగ్లో ఇళ్ళకి వచ్చి సమస్య పరిష్కారం చేసిన ఘనత లేదు. అందుకని వివేక్ సార్ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేసి మన యొక్క సమస్యను సార్ తీసుకపోకముందే సారే వచ్చి మన దృష్టికి తీసుకొచ్చి చేసిన గొప్ప మనసున్న మహారాజు కాబట్టి వారికి మనం వెళ్ళేలా కృషి ఉందామని తెలియజేస్తున్నాను. ఎస్సీ కాలనీలో రోడ్డు, నల్లాలు, ఇంకా ఇందారం గ్రామంలో రోడ్స్ మరమ్మతు చేయడానికి దానికోసం కూడా నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ 20 లక్షల రూపాయలు సుమారు ఇక్కడ శాంక్షన్ చేసి ఈ రోడ్స్, సైడ్ డ్రైన్స్ తొందరగానే పూర్తిగా అయ్యేలాగా ఆల్రెడీ కలెక్టర్ గారికి నిన్న రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ కాలనీలో ఒక బోర్వెల్ కావాలన్నారు. ఇంతకుముందు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇందారం గ్రామంలోనే 20 బోర్వెల్ల కన్నా ఎక్కువ మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేయించడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు, సార్ మీరు వేయించిన బోర్వెల్లే ఉంది, ఇంకొక బోర్వెల్ కావాలని చెప్పి వారు ఇప్పుడు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఒక బోర్వెల్ డిసెంబర్లో ఇక్కడ ఈ ఎస్సీ కాలనీ కూడా ఇప్పుడే మా సోదరులు అన్నారు, ఎల్లమ్మ గుడి కూడా ఉంది ఇక్కడ ఎస్సీ కాలనీలో, దాన్ని కూడా మంచి చేసే అవసరం ఉన్నదని చెప్పి వారు కోరారు. ఈ రోడ్లు అయిన తర్వాత ఆ సమస్య కూడా